పనిచేసి ఆ గ్లాసులు కడిగితే రూపాయి 2 రూపాయలు ఆ రోజుల్లో ఇచ్చేవాళ్ళు. దాంతో నూకలు కొర్రలు జొన్నలు ఆ రోజులు మా సైడ్ అంతా జొన్నలు సద్దులు ఎక్కువ తింటారు. ఆ రొట్టె చేసి మాకు పెట్టేది. ఆ స్థితి నుంచి మేము 50 సంవత్సరాలు ఇదే పరిస్థితి. సంతలో మూటలు వేయటం, సోడాలు అమ్మటం, హోటల్లో పని చేయటం, ఏ పనులే. మా నాన్నకు మందుకు డబ్బులు ఇకపోతే మా నాన్న కొట్టేవాడు, వెళ్ళకపోతే ఊరుకునేవాడు కాదు, ఇంటికి బయట లోపల కూడా రానిచ్చేవాడు కాదు. మా అమ్మే బయటకు వచ్చి లోపల తీసుకొని మమ్మల్ని ఆదరించి, అక్కడ మా పెద్దమ్మ ఇంటి దగ్గర ఒక గుడి ఉన్నది, విగ్రహారాధన గుడి. ఆ గుడిలో పడుకునేవాడిని నేను. మా అమ్మ రొట్టె తెచ్చి అక్కడ పెట్టి అలాగా జీవిస్తూ ఉన్నాము. ఈ గుంటూరు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ కందుకూరు పట్టణాన్ని కూడా మా నాన్న పంపించాడు. 1000 రూపాయలు తీసుకున్నాడు హోటల్లో పని చేయడానికి. ఆ 1000 రూపాయలు తీసుకున్న వాటిల్లో పని చేస్తున్న సమయంలో కొన్ని సంవత్సరాలు ఇక్కడే జీవిస్తూ ఉన్నాము. తర్వాత ముందు నా 8-10 సంవత్సరాల జీవితంలో మా నాన్న నాటు సారా వ్యాపారం చేసేవాడు. ఆ నాటు సారా వ్యాపారం చేసి నన్ను పనికి పోకుండా ఆ సారా అమ్మమ్మని నన్ను పంపించాడు. మా దగ్గర ఒక సినిమా హాల్ ఉంది మా ఊళ్ళో. ఇదివరకు సారా అమ్మేవాళ్ళు దిబ్బల్లోనూ, ఏదైనా రాళ్ళ కాడు దిబ్బల్లోనూ పెట్టి అమ్మేవాళ్ళు. అలాగే నాకు ఇచ్చాడు అమ్మమని. ఆ బాడీ రూపాయలు 2 రూపాయలు అప్పుడు ఎంత రోజులు సరిగ్గా గుర్తుగా. కొన్ని రోజులు అమ్మిన తర్వాత నా మనసు ఏమైందంటే, ఏంటి తాగుతున్నారు, ఏమిటి చూద్దామని 8 సంవత్సరాల జీవితం నుంచి 50 సంవత్సరాల జీవితం వరకు దాంతోనే సాగాను. అది ఎవరు నేర్పించాడో? మా నాన్న. మా నాన్న తాగబోతే నేను తాగబోతే, నా తమ్ముళ్ళు తాగబోతుంది. చూడండి, పెద్దలు ఎలాగుంటారో మనం కూడా అలాగే ఉంటాం. అలాగే కొన్ని సంవత్సరాలు జీవిస్తూ ఉన్నప్పుడు ఈ కందుకూరు పట్టణంలో పనిచేస్తూ ఎవరికి వాళ్ళు ఇక్కడ కూడా హోటల్లో పనిచేసాం. కందుకూరులో వుడ్లాండ్స్ హోటల్, వెంగబాంబ విలాస, స్వప్న హోటల్, ఇదివరకు అన్ని హోటల్లో పనిచేస్తూ ఒక బండి పెట్టుకొని సొంతంగా 3 అన్నదమ్ములు కలిసి ఒక హోటల్ పెట్టాము. కొన్ని సంవత్సరాల తర్వాత నా పెళ్ళి అయింది గుంటూరులో. అయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మాకు తినడానికి కూడా లేదు. ఆ రోజులు కూడా ఇల్లు లేదు, వాకిలి లేదు, ఏమీ లేదు. అలాగే జరుగుతున్న టీడీపీ పార్టీలో ఎన్టీ రామారావు అభిమాని నేను. ఆయన ఏ సినిమాలో ఏ డ్రెస్ కుట్టిస్తే హోటల్లో ఆ డ్రెస్ కుట్టిస్తే నేను హోటల్లో పనికి వెళ్ళేవాడిని, లేకపోతే లేదు. ఇక పురుషుడు, గజ దొంగ, ఏమైనా సరే ఏ సినిమా వచ్చిందంటే సొక్కా కొట్టారు మా వాళ్ళు. నైట్ పొగలు పని చేసేవాడిని. ఒక రోజుకి 1 రూపాయి జీతం. ఆ చొక్కకు 3 రూపాయలు 4 రూపాయలు అయింది ఆ రోజుల్లో. అలాగా నేను జీవిస్తూ ఉన్నప్పుడు ఈ కందుకూరు పట్టణం వచ్చిన తర్వాత నాకు ఒక లోటీ ఏర్పాటైంది. లోటీ అంటే రక్తం పడుతూ ఉండదు. నాకు చాలా సంవత్సరాలు, మా తమ్ముడు 30 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తూ ఉండేవాడు. మా తమ్ముడు వెళ్తూ రమ్మనేవాడు, నేను అనేవాడు నేను రాను, ఆ దేవుడు ఎవడు మాకు తెలియదు, మాకు ఇంతమంది దేవతలు ఉన్నారు, నేను ఎందుకు వస్తాను. నేను విజయవాడ భక్తురాలు ఎక్కువ, విజయవాడ కాడికి నేను వెళ్తూ ఉండేవాడిని. ఆ దసరా వచ్చిందంటే ఆడ 2000 వడ్డీకి తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ విగ్రహాల ముందు డ్యాన్సులు వేసి, ఇష్టానుసారం డ్యాన్సులు వేసి వచ్చి హాస్పిటల్లో ఇంజక్షన్లు చేసుకుంటున్న వాళ్ళని, అంటే తాగి ఆ మొత్తకి బాధిస్తైన వాళ్ళని. నేను విగ్రహాలని నమ్మేవాడిని. ఆ లూటీ వచ్చింది నాకు. ఈ వెంకన్న హాస్పిటల్లో ఒంగోలులో కూడా ఆపరేషన్ చేశాను. ఈ లూటీ కూడా నాకు ఇక్కడే ఈ చర్చి ఎదురుకి గొంతు గుర్తుంది నాకు పక్కన. ఇప్పుడు చూశాను ఆ గొంతులో నడుస్తూ పోతే ఆయుర్వేదం డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఆ ఆయుర్వేదం డాక్టర్ నాకు బాగు చేశాడు. అప్పుడప్పుడు యేసుప్రభు తెలీదు, బైబుల్ బారేసేవాడిని, మా తమ్ముడిని కొట్టేవాడిని. యేసుప్రభు అంటే మా మరదలు కూడా కొట్టాను. ఎంతో యేసుప్రభు అంటే నాకు నచ్చని వాడు, కానీ నచ్చిన వాడిని దేవుడు అలా ఎంచుకున్నాడు. చూడండి నా స్థితి ఎలాగుందంటే అయిపోయింది, మరణ పడకలకి అయిపోయింది. లివర్ దెబ్బతింది, లోపల అవయవాలు ఏమీ లేవు. మా కందుకూరులో మాలకొండ హాస్పిటల్ ఉంది, ఆయన సీనియర్. ఆయన అన్నాడు, ఇంక లేదయ్యా అంత లోపల పాడైపోయింది అన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత యేసుప్రభు, మా తమ్ముడు చాలాసార్లు మా పాస్టర్ గారు మా ఇంటి పక్కనే ఉండేవాడు. పాస్టర్ గారు కూడా నెట్టేశాను నేను, మా విజయవాడ కంటే మీ దేవుడు గొప్పవాడు అంటే. ఆయన అన్నాడు, నా దేవుడే గొప్పవాడు, నువ్వు ఒక రోజున తెలుసుకుంటావు అన్నాడు. నా గురించి 20 సంవత్సరాలు ప్రార్థన చేసేవాళ్ళు. నాకైతే తెలియదు. మా ఇంట్లో ఏ కూర చేసినా ఏ చేసినా కలబడి తినేవాడు. కానీ ఒక్కరోజు మందిరానికి రమ్మంటే నేను కోట చూపించి లోపలికి వెళ్ళేవాడు ఆ పాస్టర్.
మరి ఆయన ఎంత బాధ పెట్టుంటానో నాకైతే తెలియదు. ఇట్లాగా చాలా కొన్ని రోజులు ఉన్న తర్వాత మా కందుకూరు పట్టణంలో మేమున్న కాలనీలోని ఒక ఇల్లు ఉంది. అంటే ఇప్పుడు సోదరుడు చెప్పాడు, ఆ ఇంట్లోనే ఒక అమ్మాయి ఉన్నది, డీప్ జాన్. నా స్నేహితురాలుగా ఆ అమ్మాయికి ముందు అలవాటు ఉండింది. నేను తాగుబోతుడుగా ఎన్టీఆర్ మా ఫ్యాన్స్తో తెలుగుదేశం పార్టీలో తిరుగుతూ ఉండేవాడిని. వాళ్ళ ఆయన చెన్నై నుంచి ముందు తెచ్చేవాడు, నాకు తెచ్చిస్తే నేను కూడా తాగేవాడు. అన్న ఉంటుండేది. కొన్ని రోజులు వాళ్ళ అమ్మ తిట్టిన తర్వాత ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చింది. మా రూత్ ఉంది ఇంటి దగ్గర, అంటే పార్వతి ఆ రోజుల్లో ఆ అమ్మాయి దగ్గర పడుకునేది. ఒక 10-15 సంవత్సరాలు 10-15 రోజులు మా ఇంట్లోనే ఉన్నది. సరే వాళ్ళ బిడ్డ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని వాళ్ళ అమ్మకి చెప్పి వాళ్ళ ఇంటికి పంపించాను. పంపించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయికి ఎయిడ్స్ జబ్బు ఉన్న సంగతి ఎవరికి తెలియదు, నాకు ఒకటికే తెలుసు. ఆ అమ్మాయికి ఎయిడ్స్ ఉంది కానీ వాళ్ళ ఆయన కానీ ఎవరు కానీ ఆ అమ్మాయిని ఇంజెక్షన్ చేయడానికి ముందుకు రావట్లేదు. ఎవరు? డాక్టర్స్. నేనే సైకిల్ వేసుకెళ్ళి ఆమెకి ఇంజెక్షన్ చేసుకొచ్చి అన్నాను తప్ప ఎవరు లేరన్నా. నువ్వే రావంటే వాళ్ళు సైకిల్ నుండి టీడీపీ సైకిల్, పచ్చ సైకిల్ రంగుతోనే, ఆ సైకిల్ మీద తీసుకెళ్ళి నేను ఇంజెక్షన్ చేసుకొచ్చాను. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ దయ్యము మమ్మల్ని పట్టుకున్నది. నా భార్యకు బాగులేదు, కళ్ళు తిరుగుతావా? సాయి హాస్పిటల్కి వెళ్ళాము. మళ్ళీ మా ఇదే మారకొండ హాస్పిటల్కి వచ్చాము. చాలా డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత కళ్ళు తిరగటం తగ్గలేదు. ఎందుకు తగ్గలేదో తెలియదు. కానీ తర్వాత అన్నాడు డాక్టర్, ఇన్ని టెస్టులు చేసిన తగ్గిన ఇంకో టెస్ట్ ఉంది, నేను చేయాలన్నాడు. సార్ చేయండి సార్. చేసేసరికి ఆ డాక్టర్ ఏం చెప్పాడంటే ఎయిడ్స్ ఉంది అన్నాడు. అంటే ఎయిడ్స్ జబ్బు ఉంది అన్నాడు. అప్పుడు ఇంకా నాకు భయంకరంగా భయం వేసింది. ఇదేంటి, నేను ఎక్కడ తిరగలేదు, ఏం చేయలేదు, ఎందుకు ఇలా వచ్చింది, ఏందో తెలియలేదు. నీకు టెస్ట్ చేస్తాను. సరే చేయండి అన్న. నాకు కూడా చేశాను, మీకు కూడా ఉంది బ్రదర్. అప్పుడు మందు బ్రాంతి తెచ్చుకొని 3 క్వార్టర్లు అదే మందుల షాప్ దగ్గరే ఏదైనా ఇంట్లో తెచ్చుకొని తాగి చనిపోదామని లేదు. 4 రోజుల తర్వాత ఆమె ఏమనిందంటే, మా అన్న వాళ్ళని చూసి నేను కూడా చనిపోతానని ఆమె అనుకున్నానేమో. ఆమె సాక్ష్యంలో అలాగే చెప్పుకున్నాను. ఎవరు ఆత్మ వాళ్ళదే కదా ప్రియులారా. మరి అట్లా ఉన్నప్పటికీ కొన్ని రోజుల తర్వాత మా తమ్ముడు నాకు బ్లడ్ ఇక్కడ చూపించుకున్నాను కానీ లైట్గా బ్లడ్ పడుతూనే ఉంది. 4 నెలలు తిరిగిన ఒంగోలు హాస్పిటల్కి. నేను ఒక రోజున ఆ హాస్పిటల్లో పడుకున్నట్టే నా సోదరుడు బాబు మా జేమ్స్ పాస్టర్ గారిని తీసుకొని హాస్పిటల్ దగ్గరకు వచ్చేది. అయిపోయింది. నేను అనుకుంటున్నాను నీ ఎయిడ్స్ జబ్బు చనిపోయేది కదా, ఏముంది ఇంకా ఎక్కువ తాగదాము, ఇంకా ఎక్కువ చేశాను, ఇష్టం వచ్చినట్టు రాకుండా ఆ రక్తం కారుతూనే ఉంది. హాస్పిటల్లో ఉన్నాను. నా సోదరుడు తీసుకొచ్చి ఆ పాస్టర్ గారు ఏం ప్రార్థన చేశారంటే, ప్రభువా ఇతను నీకు ఒప్పు చెప్పుకుంటాను, నీ ఇష్టం అన్నాడు. ఇంతే నాకు తెలిసి, నాకేం అర్థం కాదు, తాగే ఉన్నాను. సరే ఆయన ప్రార్థన చేసి పోయిన సాయంకాలము హాస్పిటల్లోనే నాకు ఒక తపన కలిగింది. ఏం తపన కలిగింది? నా సోదరుడు 2 సంవత్సరాలు చెప్తాడు, ఆయన దేవుడే, ఆయన బతికిస్తాడు, నువ్వు బతుకుతావన్నా, ఖచ్చితంగా బతుకుతానా చెప్తా ఉన్నాడే. పాస్టర్ గారు చెప్తున్నాడే, పాస్టర్ గారు నెట్టేనే. అరే ప్రార్థనే కదా, ఏమి ఇస్తానా మనం? ఇప్పుడు విగ్రహాలకి అన్ని పొంగలు పెడుతున్నాం, కొబ్బరికాయలు కొడుతున్నాం, ఇవన్నీ ఎవరు తింటున్నారు? మనమే కదా తింటున్నాం. మనం చేసిన బొమ్మలకు మనం పెట్టి మనమే తింటున్నాం అని నాకు ఒక ప్రేరేపణ వచ్చింది. అక్కడికి మా పాస్టర్ గారు అప్పుడు అన్నాడు, రేపు నుంచి చర్చికి రా అన్నాడు. నేను ఎందుకు వస్తాను చర్చికి? నా దేవతలు ఇంతమంది ఉన్నారని ఆ దేవతలకే మొక్కుతూ ఉన్నాను. ఏ దేవుడైనా కాపాడతాడు, ఏ దేవుడు 3 రోజులు కాపాడలేదు. అప్పుడు మా ఇంటి అమ్మడు మా వదిన చెప్పాను, పాస్టర్ గారిని రమ్మను, ప్రార్థన చేస్తాడు. నాకు ఇలాగా హాస్పిటల్లో పలాని అమ్మాయి మాకు దయ్యం అంటే చెప్పానే అనుకుంటాం కానీ యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత దయ్యం పెట్టింది అనుకుంటాం. ఈ దయ్యం పట్టినోళ్ళు హాస్పిటల్కి వెళ్తే ఏం చెప్తాడు డాక్టర్? దయ్యమే అంటాడుగా. దయ్యం పెడుతుంది, ఎయిడ్స్ పెడుతుంది, ఎయిడ్సే అంటారు. వాళ్ళ దయ్యం అని వాళ్ళకి తెలియదుగా. మనం చర్చికి వస్తాం కాబట్టి తెలుసు, లోకానికి తెలియదండి. ఇది నాకు తెలీదు, నేను కూడా చెప్పి అనుకుంటా ఉన్నాను. పాస్టర్ గారు అప్పుడు 3 రోజులు మా వదిలికి చెప్పిన తర్వాత వాళ్ళ అన్నదమ్ములు మొత్తం 10 మంది డోర్లు అన్నీ వేసుకొని వచ్చి అవి వాయించి ఆ మాట చెప్పినప్పుడు నా పెద్ద కూతురు కూడా ఉంది. ఆ దయ్యం మాట్లాడుతుంది, ఏమవుతారమ్మా వీళ్ళంటే, అన్న వదిన అవుతారు. నీ పేరేంటంటే బీప్చాన్ అని. బీప్చాన్ అంటే నా గుండె బయలుపోయింది. ఈ అమ్మాయికి అన్నం పెట్టాను, నేను దగ్గరికి తీశాను. ఎవరిని చేసింది చెప్తే నేను చేశాను.
అని చెప్పినప్పటికీ ఎంతో ఎంతో ఇదిగా ఉండి నేను ఈ దయ్యం పెట్టింది కావాలని యేసు ప్రభుని అప్పుడు కొంచెం నాకు ఆ ప్రార్థన చేయాలనే ప్రేరేపణ నాలో ఉండింది. ఈ దయ్యమే కదా 3 రోజులకి 7 నుంచి చర్చి బయటకు ఉంటాయి ఒక పాము. 3 రోజులు ప్రార్థన చేస్తున్నారు. వచ్చి నైట్ 11, 12 దాకా గోదకాలం మా ఇంట్లో మా కాలనీ అంతా ఏంది గోలేంది కథ ఏంది అంటున్నారు. ఆ పాములు ఎట్లున్నాయంటే నాలో ఉన్న గర్వం ఆ పాముల రూపంలో పుస్తకట్టుతూ బయటికి వెళ్తున్న ప్రియులారా. ఇంకోటి వెళ్తూ ఉంటే నాకు ఏంటి బయటికి పోయినప్పుడు తగ్గిపోతే ఎలాగ ఉంటుందంటే సంతోషం అలాగ ఉంటుంది. 7 పాములు బయటికి వెళ్ళి ఆ 7 పాములు బయట వెళ్ళిన తర్వాత చెప్పింది, నేను వెళ్తావా అంటే ఎర్రను వాళ్ళని తీసుకొని వెళ్తాను అంటుంది ఆ దయ్యం. ఇప్పటికీ వీడియోలో మా పాస్టర్ గారి దగ్గర ఉంటుంది, కొంతమంది సోను అని ఆ అబ్బాయి దగ్గర ఉంది, సీఎం అని ఆ అబ్బాయి తీశాడు ఆ రోజు. ఆ దయ్యము అలాగా మమ్మల్ని ప్రేరేపించి ఆ దయ్యము యేసు ప్రభుని చూపించింది. ప్రియులారా, మాకి దయ్యమే యేసు ప్రభుని చూపించింది. నేను అన్నం పెట్టాను, అన్నం వదిన అన్నది, మా ఇంటికి తీసుకెళ్ళి చీర తీశాను, అదే దయ్యమే యేసయ్యని చూపించింది. ప్రియులారా, ఒక తాగుబోతుడికి ఎంత తాగుబోతుడుగా ఉన్నాను, ఎంత తిరుగుబోతుడుగా ఉన్నాను, ఒక రౌడీగా తిరిగినవాడిని. నా ఇంట్లో 5 కేజీలు బియ్యం కంటే ఎక్కువ తెచ్చేవాడిని కాదు. ఒక మంచం నా ఇంట్లో లేదు. ప్రియులారా, ఇవన్నీ నిండి బయటికి వచ్చిన యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆ రోజు మా పాస్టర్ గారు చెప్పిన తర్వాత నా తమ్ముడు చెప్పిన తర్వాత ఒక బైబుల్ మా తమ్ముడు ఇంట్లో పెట్టి వెళ్ళాడు. ఆ బైబుల్ తీసుకున్నాను, 50 ఎక్కాను, పైకి వెళ్ళి ఆ జుప్పు ఇలాగే జుప్పు ఉంది, నాకు ప్రార్థన రాదు. నేను ఏ కాడికి ఆ గుడి మీద ప్రార్థన వస్తుంది. నేనేమన్నానంటే, అయ్యా నువ్వు దేవుడు అంట, నన్ను బ్రతికిస్తే ఇవాటి నుంచి నీ పని చేస్తానయ్యా, నేనంటే నువ్వేం చెప్తే నేను అది చేస్తాను అన్నట్టుగా ఏదో వచ్చి రాని ప్రార్థన చేశాను. కళ్ళు మూసుకొని అలాగే నిద్రపోయాను. మా భార్య వదిలేసింది. ఏమనుకుందంటే ఇంక పని అయిపోయి చచ్చిపోతాడు అనుకున్నది. ఏమో మా ఇంట్లో బాధపడుతుంది, నేను బయట బాధపడుతున్నాను పైన. అప్పుడు ఈ బైబుల్ ఓపెన్ అయింది. ప్రియులారా, ఓపెన్ అయ్యి లైటింగ్ బట్టి వెంకటేశ్వర్లు అనే అది మామూలు స్వరం కాదు, నా నరాల్లో చిండిపోయిందా ఆ స్వరం. ఆ స్వరము ఇన్న తర్వాత ఇప్పుడు 11 ఏళ్ళు ప్రియులారా, ఏది జబ్బు కానీ, నరాల వీక్నెస్ కానీ, తల్ల నొప్పి కూడా లేదు ప్రియులారా. ఇవాళ కాళ్ళు నొప్పులు నాకు ఎట్లున్నాయంటే అంత గందరగోళంగా ఉన్నాయి. ఇవన్నీ నాకు ఉన్నాయి. అన్నీ యేసు ప్రభువు తీసేసాడు ప్రియులారా. ఎంతో బలహీనుడిని బలపరిచాడు. ఇప్పుడు ఈ దాసు అక్కడ రావుతాడు, నాకు తెలియదు, కోటయ్య కాలనీ బొమ్మన్నాడట, కానీ నేను అన్నాడట ఎవరున్నారు అక్కడ అంటే కోలండి అన్నాడట, పేతురని ఉన్నాడు అన్నాడట. అంటే సోదరుడు నాకు తెలియదు, కోలని తెలుసు. అట్లా దేవుడు నన్ను ఎంతో బలపరిచి ఎంతో ఇది చేశాడు. ఇలా కొట్టు 30 సంవత్సరాలు నా కొట్టు షాపులో, ఆ కొట్టులో బీడీలు సిగరెట్లు అమ్మును ప్రియులారా. నేను నా ఇంట్లో టీవీ కానీ సీరియల్ కానీ ఎప్పుడైతే దేవుడు ఈ బైబుల్ నన్ను బతికించిందో, వాక్యం నన్ను బ్రతికించిందో అది చెత్తకుండలో వేశాను ప్రియులారా. ఈ ఇల్లు ఇవాళ నా ఇంట్లో 5 కేజీలు బియ్యం బస్తాలు తొలుగుతున్నాయి. ఎవరైనా నాలాంటి తాగుబోతులు తిరుగుబోతులు ఎవరైనా ఉన్నారేమో మీరు చూసుకోండి ప్రియులారా. నాకంటే నేను కూడా ఇంకా బలహీనుడిగా ఉన్నాను. కొన్ని ఉంటాయి నాలో, మనిషి అన్నప్పుడు కొన్ని వస్తూనే ఉంటాయి ప్రియులారా. ఇప్పుడు నా కుటుంబం ఉంది, నా కూతురు మారాలా, నా తమ్ముడు కొరకు ప్రార్థన చేయండి, మా కూతురు కొరకు ప్రార్థన చేయండి. రూతు ఉంది ఇంటి దగ్గర. మేము చర్చికి వచ్చిన తర్వాత ఆమెకు శ్రమ వచ్చి భర్తను వదిలిపెట్టి విడాకులు తీసుకొని ఇంట్లో ఉంది ప్రియులారా. ఈ దారులన్నిటికీ ఒకే దారి, ప్రార్థనే. తాగుబోతుడు చూడండి ఏం చెప్తున్నాడు, సీసాలు పట్టుకుని ఏం చేత్తో దేవుడు బైబుల్ ఇచ్చారు ప్రియులారా. నేను బైబుల్ ఇసిరేసాను, మా వదిన ఏస్తాయి అంటే నరికేస్తానని సూట్ కేసు బయట పారేసిన వాడిని ఇలా దేవుడు అంత ఆశీర్వదించాడు. ఈ తప్పులుంటే క్షమించండి, మా అందరి కొరకు ప్రార్థన చేయండి. ఒక పాట పాడుకుందాం, నాకు దేవుడిచ్చిన పాట, అందరూ కలిసి పాడుకుందాం. కన్నీరు తుడుచువడా నా కన్నీరు తుడుచువడా, కానిన్నడు నేననాదను అయ్యా, కానిన్నడు నేననాదను. కన్నీరు తుడుచువడా నా కన్నీరు తుడుచువడా, కానిన్నడు నేననాదను అయ్యా, కానిన్నడు నేననాదను. అమ్మ నాన్న దూరమై
భారమైనా ఆస్తులన్నీ కోల్పోయినా నా అమ్మా నాన్నవు నీవే యేసయ్యా పరచు వాడవయ్యా అమ్మా నాన్నవు నీవే యేసయ్యా నన్ను స్వస్థపరచు వాడవయ్యా నిన్నడు నాదను అయ్యా నిన్నడు నాదను కన్నీరు తొడుచువడా నా కన్నీరు తొడుచువడా నిన్నడు నాదను అయ్యా నిన్నడు నాదను వెక్కి వెక్కి వచ్చిన ఎక్కిరింతల పాలైనను వెక్కి వెక్కి వచ్చిన ఎక్కిరింతల పాలైనను నా పక్షమున నిలబడవాడా నన్ను ఓదాచువాడవయ్యా నిలబడవాడా నన్ను ఓదాచువాడవయ్యా నిన్నడు నాదను అయ్యా నిన్నడు నాదను తొడుచువాడా కన్నీరు తొడుచువాడా నిన్నడు నాదను అయ్యా నిన్నడు నాదను వచ్చినా రోగములే కృంగాలిసినా వ్యాధి బాధలెన్ని వచ్చినా రోగములే కృంగలిసినా నా వైద్యుడవు నీవే యేసయ్యా నా వైద్యుడవు నీవే యేసయ్యా నిన్నడు నాదను అయ్యా నిన్నడు నాదను తుడుచువాడా నా కన్నీరు తుడుచువాడా నిన్నడు నాదను అయ్యా నిన్నడు నాదను. పిల్లరా వీడికి రావాలంటే 3 రోజుల నుంచి శ్రమలు వినండి. అడ్రస్ నేను అడగలేదు, అన్నం చెప్పలేదు. ఇంటి దగ్గరికి వచ్చాను. సైతాన్ ఫోన్ అక్కడ ఇంట్లో మర్చిపోయింది. ఫోన్ అన్ని స్నానం చేశారు, ఫోన్ తీసుకున్నాను, ఫోన్ ఇంట్లోనే పెట్టాను. ఫోన్ తీసుకోను, ఫోన్ నెంబర్ నోట్ చేయలేదు. చూడండి, నిన్న గ్రైండర్ చెడిపోయింది. సాక్ష్యానికి రావాలిగా. మన కావుటూరులో సాక్ష్యం చెప్పాను. మా కావుటూరు ఉంది అక్కడ. ఆ రోజు మిస్ చెడిపోయింది. నేను మా భార్యకి చెప్పాను, నేను వెళ్ళిపోతున్నాను, నేను సాక్ష్యం వచ్చే లోపల మిస్ రన్నింగ్ అయితే అన్నాను. నేను వెళ్ళి వచ్చిన తర్వాత ప్లగ్ ఆమె పెట్టి నేను వచ్చి చెప్పాను, మీరే పెట్టండి. ఆమె పెట్టింది, వచ్చింది. ఏమో వస్తుందిగా, మనం చేసే పని మంచిది కాదు. వాడు అడుగుకుంటున్నా, వాడు దొంగడు మనం కూడా తెలుస్తున్నాడు. ఎప్పుడు వాడు ఏం చెప్పిన రెక్కలు ఊడిపోయింది. ఏసు క్రీస్తు చెప్తే సైతానే మాకు చూపించింది. ఒక సైతానే యేసు ప్రభువుని చూపించింది. ఈ సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించును కాక.